మీ ముందుకు వస్తున్నారమ్మా. 11వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మనం పెడుతూ ఫ్యాన్ గుర్తమ్మా. మీకు 2 ఓట్లు ఉంటాయమ్మా. అన్న 2 ఓట్లు, 1 ఓటు నెల్లూరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారెడ్డి జగన్రెడ్డి గారు. మీ అందరి ఆశీస్సుల కోసం, మీ అందరి చల్లని దీవెనల కోసం అమ్మా అన్న మీ ముందుకు వస్తున్నారమ్మా. 11వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయమ్మా. 1 ఓటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారెడ్డి జగన్రెడ్డి గారికి, మరొక ఓటు నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. ఈ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటారెడ్డి జగన్రెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆ తొలుత ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము మీ ముందుకు రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక వాగ్దానాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మన నెల్లూరుకి ఒక్క ఉపయోగపడే పని కూడా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో వచ్చిన పరిశ్రమలు తప్పితే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటి కూడా చేయలేదు. ఏమీ చేయకుండానే అబద్ధాలు చెప్తూ బీజేపీ వాళ్ళని తిడుతూ లేదా టీఆర్ఎస్ వాళ్ళని తిడుతూ కాలం గడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు. గతంలో రాజశేఖర రెడ్డి టైంలో వర్షాలు బాగా కురిశాయి, ఇరిగేషన్ పనులు చేశాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఈ మహానుభావుడు ఎప్పుడైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వర్షాలు కురిశాయి కాదు, ఈసారి కూడా వర్షాలు కురలేదు. గత 3 సంవత్సరాలుగా వర్షాలు లేక రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని, అలాంటి పార్టీని మనం సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ విజ్ఞులు, విషయం తెలిసిన వాళ్ళు. మేము పదే చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలి. అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కూడా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద, ఎమ్మెల్యేగా మీ ఇంటి బిడ్డగా నేను ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునేదానికి నేను పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరం కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ మీ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా మా ఇద్దరిని దీవించాలని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు గేయాలని, ఈ ప్రాంతంలో గతంలో మనం అనేక సార్లు అనేక ఆత్మీయ సదస్సులు పెట్టుకున్నాం, అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని అనుకుంటూ చెప్పాల్సిన విషయాలన్నీ విజయన్న ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. వాడు చెప్పిన మాటలతో పూర్తి ఏకీభవిస్తూ మీ అందరూ కూడా మరోసారి మనవి చేస్తున్నానమ్మా, 5 ఏళ్లుగా అధికారం లేకున్నా ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు మీ ప్రాంతానికి వచ్చానో, మీరు ఏ సమస్య చెప్పినా నా శక్తి కొద్దీ స్పందించానో మీ అందరూ కూడా తెలుసు. ఈసారి మీ అందరి దయతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని సవినయంగా మనవి చేస్తున్నానమ్మా. ఈ ప్రాంతంలో నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు. నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళు దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతున్నా, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు వయసుండే వాళ్ళందరినీ 2 చేతులు జోడించి అడుగుతున్నా, మాకు మీరు పూర్తి స్థాయిలో సహాయం చేయాలని. 2 ఓట్లు, అటు పార్లమెంటు ఓటు, అసెంబ్లీ ఓటు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయమ్మా. ఈ 2 ఓట్లు వేసినట్లయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అనేక సంక్షేమ పథకాలు మీకు అందరూ కూడా తెలుసు. అంతకు మించిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారమ్మా. చంద్రబాబు నాయుడు గారికి చాలా అవకాశాలు ఇచ్చారమ్మా, 4 అవకాశాలు దక్కించారు ఇప్పుడు దాకా. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగనన్నకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నామమ్మా.
ఒక్కసారి వైఎస్ఆర్ కుమారుడి పాలన చూద్దాం. మీరు ఆలోచన చేయండి అమ్మమ్మ, మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చెప్తున్నాం అని కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు ఊహించామా తల్లి? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రైతులకి ఉచిత కరెంట్ ఊహించామమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆపదొస్తే కష్టం వస్తే ఒక్క ఫోన్ కాల్ చేస్తే 108, 104 వాహనాలు మనం ఊహించామా తల్లి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతి విద్యార్థి చదువుకోవాలని ఉచితంగా చదువుల పథకం మనం ఊహించామా తల్లి? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పేదోడికి జబ్బు చేస్తే సావే శరణ్యం అనుకునే రోజుల్లో పేదోడికి జబ్బు చేస్తే సావు శరణ్యం కాదు, కోటీశ్వరుడితో సమానంగా ఆరోగ్యశ్రీ కార్డు మనం ఊహించామా తల్లి? ఇవన్నీ మహానుభావుడు వైఎస్ఆర్ పెట్టిన పథకాలమ్మా. అంతకు మించిన పథకాలు రేపు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే. జగన్ గారు ముఖ్యమంత్రి అవుతూనే వృద్ధులకి వితంతువులకి పెన్షన్ ఒక్కొక్కరికి 3,000 రూపాయలు వస్తుందని మీ అందరి ముందు కూడా